హాయ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఐబిఎస్ డయేరియా ఉన్న పేషెంట్స్ ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే వాళ్ళు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు 100% వాళ్ళు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. దాని గురించి మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం. ఐబిఎస్ డయేరియా రావడానికి మెయిన్ రీజన్ మనకు గట్ బ్రెయిన్ యాక్సిస్ డ్యామేజ్ అవ్వడం, గట్ బ్రెయిన్ మధ్య ఇంబ్యాలెన్స్ అవ్వడం, నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం. అయితే ఇప్పుడు మనం ఏ మెడిసిన్ తీసుకోవాలి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు మెయిన్ రీజన్ మనకి మోషన్స్ కంట్రోల్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ మన థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకోవాలి, మన థింకింగ్ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువసేపు మనం నిద్ర ద్వారా కూడా మనకి మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిద్రని కూడా మనం ఎక్కువసేపు నిద్రపోవాలి. మినిమం ఒక మనిషి రోజు సగటున ఒక 8-9 గంటలు పడుకోవాలి. లేదంటే మనకు ప్రమాదాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి విటమిన్ B12 అండ్ విటమిన్ డి, ఈ 2 డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 2 డెఫిషియన్సీస్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలి. విటమిన్ B12 అండ్ డి. విటమిన్ డి కోసం మాత్రం మనం రోజు ఒక ½ అన్ అవర్ మనం ఎండలో నిల్చోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక మధ్యాహ్నం ఒక 1 to 2 hours అట్లా ఒక ½ అన్ అవర్ నిల్చున్నా మనకు పెద్దగా ఏం పడదు. ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత యోగా, మెడిటేషను, వ్యాయామం ఖచ్చితంగా ఏదో ఒకటి మన జిమ్కి వెళ్ళి కొంచెం జిమ్ చేయాలి. ఇట్లాంటివి చేస్తే మనకు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అంటే మెయిన్గా మనం ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తేనే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం. మన మైండ్కి ఎప్పుడు కానీ స్ట్రెస్ ఇవ్వకూడదు, రిలీఫ్గా ఉండాలి. మైండ్ ఎప్పుడైనా కానీ కూల్గా ఉండాలి. ఏ విషయాన్ని కూడా మనం దాన్ని ఎలాంటి విషయాన్నైనా కానీ మనం స్లోగా అంటే ప్రశాంతంగా ఆలోచించగలగాలి. ఇప్పుడు నేను మెడిసిన్స్ విషయానికి వస్తే మెడిసిన్స్ నేను చెప్తాను మీకు ఏ మెడిసిన్స్ వాడుతున్నాను నేను. నేను వాడిన మెడిసిన్ ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే పెప్సిసిఆర్ 12.5 mg, తర్వాత నార్ట్రిప్టిలిన్ వాడాను, మిర్తాజ్ వాడాను, మిర్తాజ్ 7.5, మిర్తాజ్ 15 mg వాడాను. ఆ తర్వాత మంటాక్సా 10 mg వాడాను. ఆ తర్వాత నేను తీసుకుంటున్న మెడిసిన్లో కొలిజోపామ్ అనే మెడిసిన్, ఇది నిద్ర కోసం వాడతారు. ఇంకో మెడిసిన్ పేరు వచ్చేసరికి కొలాస్పా మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను. నార్మాక్జిన్ ఒకటి. నార్మాక్జిన్ ఏమో స్టమక్ పెయిన్ కోసం. ఇంకోటి రవిప్రోజల్ అని, అది గ్యాస్ టాబ్లెట్. మనము అన్నం తినక ముందు ఒక